కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో గల 6వ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాల సందర్భంగా ముత్తైదువులతో కలశ పూజా కార్యక్రమాన్ని బంగారం, వెండి మరియు డైమండ్ వర్తక సంఘం అధ్యక్షులు రామకృష్ణ, లక్ష్మీవర్ధని దంపతుల ఆధ్వర్యంలో 2వ రోజు కలశ పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 పైబడి భక్తులు రావడం జరిగింది. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ 8 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గత 6 సంవత్సరాలుగా దసరా మహోత్సవాలను పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, అలాగే 9వ తేదీన సరస్వతి పూజ, శనివారం మహా అన్నదాన సంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తుల కోరికలను తీర్చే అమ్మవారిగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి పేరు ఉందని తెలియజేశారు. పండితులు శర్మచే కలశ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 350 మంది భక్తులు పాల్గొన్నారు. నా పేరు ఎన్ఎస్ఎఫ్ రామకృష్ణ అండి. మరి 8 సంవత్సరాల కిందట ఈ కనకదుర్గ ఆలయం శిథిలావస్థలో ఉందండి. కోసంజర్ సంజయ్ రాణి అమ్మాయి నన్ను ఆలయం కట్టాలి అని చెప్పి పునర్నిర్మాణం చేయాలని చెప్పి ఆవిడ నన్ను కోరింది. అమ్మ, నా పరిస్థితి అంతంత మాత్రం ఉంది, ఆలయం ఎలా కట్టగలను తెలియను అంటే, అమ్మ దేవుడు అమ్మ చూపిస్తే నీకు కడతాను తెలియను. దేవుడు అమ్మ నా ముందు చూపించింది. 2019 ఆలయ పునర్నిర్మాణం చేసి పునర్నిర్మాణం చేసింది. దాంట్లో బాగుంది. 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు ఆలయ నిర్వహణ మేము చేస్తున్నామండి. అలాగే ఇది దేవి నవరాత్రులు 6వ సంవత్సరం దేవి నవరాత్రి మహోత్సవం సందర్భంగా 2వ రోజు ఈరోజు కలశ పూజ పెట్టాం. 216 మంది పెట్టాం. 300 పైబడి వచ్చారు. వాళ్ళందరికీ ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే రేపు 9వ తారీఖున సరస్వతి పూజ అండి. 3వ నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజ చేస్తున్నాం. దానికి ఇక్కడ దూరంగా ఉన్న పిల్లలు ఎవరు వచ్చినా సరే 216 మందికి మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా వచ్చిన ఏర్పాటు చేస్తామండి. అలాగే దసరా సందర్భంగా 12వ తారీఖున అన్నదానం కార్యక్రమం పెట్టామండి. 1000 మంది పైబడి పెట్టాం. దానికి కూడా అమ్మ దయ వల్ల అన్ని కూడా మంచిగా జరుగుతున్నాయి. అది కూడా బాగా జరుగుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే సంస్కృతి కార్యక్రమం కూడా పెట్టాం. రేపు 6వ తారీఖున ఆర్కెస్ట్రా ఉందండి. భక్తి పాటలతో అన్ని కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.